పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు తన మహాకృప చేత ఈ జూలై మాసంలో ఈ దినం వరకు ప్రభు మనలందరినీ కాపాడి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాలపు దైవ ఆరాధనలో ప్రభుని మహిమపరచటానికి ప్రభు ఇచ్చిన ఆయన పరలోక సన్నిధిని బట్టి ముందుగా త్రియక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభు మనలను ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన ఆశీర్వాదాన్ని మనం ఏ రీతిగా డ్రా చేసుకోగలుగుతున్నాం, ఆయన ఇచ్చేటువంటి స్వాస్థ్యాన్ని ఏ రీతిగా మనము రిసీవ్ చేసుకోవాలని మనము ఆశపడుతూ ఉన్నాం. ప్రభు ఎన్నడూ కూడా ఆయన నామం పేరిట రక్షింపబడినటువంటి క్రైస్తవ బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అయితే ఆయన స్వాస్థ్యాన్ని ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనం ఏ రీతిగా కాపాడుకుంటూ వాటిని డ్రా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. సర్వసాధారణంగా ఆశీర్వాదం అనేది ప్రభు ఇచ్చేది. ప్రభు కూడా లేఖనాల్లో తన మహిమలో మన ప్రతి అవసరత తీర్చేటువంటి దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క దైవ ఆశీర్వాదాన్ని చూచే అనుభవం వేరు, అదే రీతిగా ప్రవేశించే అనుభవం వేరు, స్వాధీనపరుచుకునే అనుభవం వేరు. సర్వసాధారణంగా మనమును ఈ భూలోకములో రాత్రి మనం ధ్యానించుకున్నాం. పరలోకపు వస్తువుల యొక్క మహిమ వేరు, భూలోకపు వస్తువుల యొక్క మహిమ వేరు. పరలోకములో ఉన్నటువంటి వస్తు రూపము వేరు, భూలోకములో ఉన్న వస్తు రూపములు వేరు అని. అదే రీతిగా ప్రభు యొక్క ఆశీర్వాదం, దేవుడు నిత్యము ఆయన బిడ్డలను ఆశీర్వదించాలని ఆయన ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నాం, కానీ ప్రవేశించలేకపోతూ ఉన్నాం. ప్రవేశించే అనుభవమే వేరు, వాటిని స్వాధీనపరచుకునే అనుభవం వేరు. ప్రభు ఎన్నడూ కూడా ఆయన ఆశీర్వదించారంటే ఆ ఆశీర్వాదాన్ని మనలను స్వాధీనపరచుకోమంటున్నారు. అదే రీతిగా పాత నిబంధన కాలాన్ని మనం చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు ఈ యోర్దానును దాటబోచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరచుకుని దానిలో నివసించెదరు. ఆమేన్. తండ్రి అయినటువంటి యెహోవా ఆయన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఏం చేయమంటున్నాడండి? స్వాధీనపరచుకోమంటున్నాడు, నీ సొంతం చేసుకోమంటున్నాడు. ఎవరి సొంతం కాదండి. యూనివర్సల్గా ప్రభు యావత్ ప్రపంచ జాతి మత కుల ధనిక తారతమ్యము లేక అందరి కొరకు సెలవులో తన ప్రాణాన్ని అప్పగించాడే తప్ప నీ ఇంటి పేరుని బట్టో నా ఇంటి పేరుని బట్టో ప్రభువు తన ప్రాణాన్ని అర్పించలేదు. యావత్ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి నిమిత్తము క్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి అందరి నిమిత్తము చేసినటువంటి దైవ త్యాగాన్ని బట్టి ప్రభు ఏమిచ్చాడంట అండి? ఆశీర్వదించాడు. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నటకు ఈ యోర్దానును దాటపోవచ్చున్నారు. దయచేసి గమనించండి, ఇశ్రాయేల్ ప్రజల పక్షాన ప్రభువు మాట్లాడుచున్నటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ ఆశీర్వాదకరమైనటువంటి లేఖనములో మీరు ఒక ఘట్టాన్ని దాటబోవచ్చున్నారు. ఏంటంటే యోర్దానును మీరందరూ చేరండి. చూసారండి, మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నటకు ఈ యోర్దానును దాటపోవచ్చున్నారు. మీరు దానిని స్వాధీనపరచుకుని దానిలో నివసించెదరు ప్రభు అంటున్నాడు. మన జీవితాల్లో
ఎన్నో పరిస్థితులు కలిగినటువంటి ఘట్టాలు మనకున్నాయి. ఆ పరిస్థితుల నుంచి ప్రభు మనలను బయటకు నడిపించి ఆయన అంటున్నాడు, మీరు నేను ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని, స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకొని దానిలో మీరు నివసించెదరు. ప్రియ క్రైస్తవ సంఘమ, ఎందుచేతనంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నాం. ప్రవేశించే అనుభవం వేరు, దానిని స్వాధీనపరచుకునే అనుభవం వేరు. స్వాధీనపరచుకోవాలంటే చూడండి, ఒక ఫ్లాటే పర్చేజ్ చేస్తే చూసే అనుభవం వేరు, అవునా కాదండి? ప్రవేశించే అనుభవం వేరు. ప్రవేశించి సమస్తము చూస్తూ ఉంటాం, దాన్ని పర్చేజ్ చేయడానికి ఎన్నో రకాలైనటువంటి టాక్స్ చేస్తూ ఉంటాం. కానీ చూచిన దానిని, ప్రవేశించిన దానిని, ప్రభా ఇది నువ్వు నాకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్నావు ప్రభా, స్వాస్థ్యంగా ఇచ్చుచున్నావు ప్రభా, దానిని నువ్వు స్వాధీనపరచుకోమంటున్నాడు. ఏ రీతిగా నేను ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి, ప్రభు ఇచ్చేటువంటి దేవుని ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకోవాలంటే ప్రభు ఇచ్చిన మాట ద్వారా ప్రభు అనేకమైనటువంటి మాటలతో మనలను ఆశీర్వదించారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము ఆశీర్వాదకరమైన వాగ్దానాలే. ఏది నిన్ను నన్ను శపించే వాగ్దానం అంటూ ఏది జీవగ్రంథంలో లేనేలేదు. మన పరిస్థితులను బట్టి దేవునితో నడిచే మన అనుభవాన్ని మనం పాడు చేసుకుని మనం పాడైపోతాం తప్ప దేవుడు అన్నడూ కూడా ఆయన మనలను శపించే దేవుడు కానే కాదు. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆశీర్వాదముతో ఈరోజు మనలను, యావత్ ప్రపంచ మానవాళిని, దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాసిని ఆ ఆశీర్వాదాలను స్వాధీనపరచుకోమంటున్నాడు. ప్రభు యొక్క ఆశీర్వాదాల్లో ఎంత ఉన్నతమైనటువంటి దేవుని మాట ఉందో మనం చూడగలిగినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు దయచేసి గమనించండి. అక్కడ ఆ మాటలలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి సువార్త ప్రకటిస్తూ దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి క్రైస్తవ బిడ్డల పక్షాన ఎవరిని జ్ఞాపకం చేయించున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. చదవమ్మా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. సర్వసాధారణంగా ప్రస్తుత దినాలలో మనం ఏదైనా అనుభవిస్తున్నామంటే దీని వెనకాల ఎవరున్నారంటండి? మన పితరులు ఉన్నారు, లేరా అండి? పితరులు జన్మనివ్వకుండా ఈరోజు నేను ఇక్కడ కూర్చోలేదు, అవునా కదండి? పితరులు లేకుండా నీకు నాకు జీవం అనేదే లేదు, అవునా కదండి? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, ప్రభు ఇచ్చేటువంటి స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. సర్వసాధారణంగా పితరులను జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరండి. తల్లిని, తండ్రిని, తాతలను దయచేసి గమనించండి. మనము మన యొక్క జనరేషన్లో మనకు తల్లిదండ్రులు తెలుసు, మన తాత అమ్మమ్మలు నానమ్మలు తెలుసు. కానీ మన జనరేషన్కి వచ్చే సమయానికి మన తాతలను వాళ్ళు మర్చిపోరండి. ఎందుచేత మనమే తాతలు అవుతాం వాళ్ళకి, అవునా కాదండి? ఈ తాత ఎక్కడ గుర్తుంటాడండి? కానీ ఇక్కడ పౌలు గారు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను. ఆమేన్. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు చూసారండి. ఆ తండ్రి మరలా ఎవరి ద్వారా ఆశీర్వదిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ తండ్రి ఎవరి ద్వారా? తండ్రి స్తుతింపబడాలి. తండ్రి తను ఇచ్చేటువంటి స్వాస్థ్యము ఎవరి ద్వారా తను మనకి ఇచ్చుచున్నాడో చూస్తే ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం!
పరసంబంధమైన ఆశీర్వాదం. పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం శాశ్వతమైనది, నిత్యము నిలుచుండేటువంటి ఆశీర్వాదం. భూసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నిలిచి ఉండవండి. భూసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎన్నడూ మనకు నిలిచి ఉండవు. పరసంబంధమైనటువంటి ఆశీర్వాదము, ఆ స్వాస్థ్యము చూడండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఈరోజు దేవుని నామం పేరిట రక్షింపబడిన క్రైస్తవ విశ్వాసి జీవితంలో పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు, ఆ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకోమంటున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాడండి? మీరందరూ చేరి నీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకోండి. స్వాధీనపరచుకున్నటకు ఈ యోర్దానును దాటపోవచ్చున్నారు. మీరు దాన్ని స్వాధీనపరచుకుని దానిలో నివసింతురు. అందుచేతనే పౌలు ఎఫెసీ సంఘము ద్వారా యావత్ ప్రపంచ మానవాళికి ఆ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అంటున్నాడండి. మనకు ఎవరైతే ఆయన నామం పేరిట రక్షింపబడతారో వారందరికీ కూడా ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదంలో పాలు పంపులు మనకి ప్రభు ఇచ్చారు. కానీ దాన్ని స్వాధీనపరచుకో. 2 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ప్రభు యొక్క గుణగణాలు ఆలోచన చేయండి. సర్వసాధారణంగా ప్రభువులో ఏమున్నాయంటండి? మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి ప్రభు యొక్క గుణం ఏంటంటండి? నిన్ను నన్ను ఆశీర్వదించి ఆ ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకోమని ప్రభు తన గుణగణాలలో కావలసిన వాటన్నిటినీ దయచేయుచుండ. ఎంత చక్కటి మాట! కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ప్రియ క్రైస్తవ సంఘం, ప్రభు మనలను ఆశీర్వదించారు. ఒక్కసారి మనము రక్షింపబడినటువంటి దినానికి ఒక్కసారి మనం వెళితే మన పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. ఆ రక్షింపబడిన దినము నుండి ప్రతి సంవత్సరము ప్రభు ఎన్నెన్ని మేలు కలిగినటువంటి కార్యాలు చేస్తూ అనేకమైనవి మన జీవితంలో పొందలేనివి పొందేలా చేసి వారిని స్వాధీనపరిచాడు లేదండి. ఎన్నో మేలులు పొందాం, ఎన్నో కార్యాలు మనం అనుభవించాం. ప్రభు యొద్ద నుంచి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు మనకిస్తే వాటిని స్వాధీనపరచుకుని ఈరోజు మనము అనుభవిస్తూ ఉన్నాం. ఆయన గుణాతిశయమును బట్టి ప్రభు యొక్క గుణగణాలు ఏమిటంటే మనకు కావలసిన వాటన్నిటినీ దయచేయుచున్నటువంటి దేవునికి ఆయన కృపయు సమాధానమును విస్తరించును గాక. ప్రభు యొక్క కృపలో ఆశీర్వాదం ఉంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నానని, ఎన్నో బాధల్లో ఉన్నానని, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నానని. కాదండి, ప్రభు యొక్క కృప తోడై ఉండబట్టే ఈరోజు దేవుని యొక్క దైవ సన్నిధిలో మనం అడుగు పెట్టగలిగాం. కృపయు సమాధానమును విస్తరించును కాక. ప్రభు యొక్క గుణగణాలు ఏంటంటండి? అన్ని విషయాల్లో ప్రభు నిన్ను ఆశీర్వదించాలని, అన్ని ఏరియాస్లో నిన్ను దర్శించాలని, ఏ పరిస్థితుల్లోనూ ప్రభు నిన్ను కృంగదీయాలని దేవుడి యొక్క ఉద్దేశం కాదు. కానీ మనం ఏం చేయమంటున్నాడు? చూచే అనుభవం వేరు, ప్రవేశించే అనుభవం వేరు, స్వాధీనపరుచుకునే అనుభవము వేరు. ప్రభు మనకిచ్చినటువంటి సమస్తమైన వాటిని నువ్వు చూస్తూ ఉన్నావు.
దేవుని వాగ్దానాలు చూస్తూ ఉన్నావు, దేవుని యొక్క లేఖనాలు చూస్తూ ఉన్నావు. చూస్తున్నటువంటి ఈ లేఖనంలో ఏముందంటండి? స్వాధీనపరచుకునే స్వాస్థ్యాలు ఉన్నాయి, స్వాధీనపరచుకునేటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. వీటిని నువ్వు చూస్తూ ఉన్నావు, ప్రవేశిస్తున్నావు, బయటకు వచ్చేస్తూ ఉన్నావు. కానీ వాటిని ప్రభు ఏం చేయమంటున్నాడండి? ప్రభువా, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నావు. దానిని నేను స్వాధీనపరచుకుంటున్నాను. ప్రభువా, దిగులు పడద్దు, భయపడద్దు, నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను అన్న ప్రతి వాగ్దానాన్ని నువ్వేం చేయాలంటండి? స్వాధీనపరచుకో. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసికి ప్రభు ఇచ్చేటువంటి దివ్యమైన ఆశీర్వాదం. సర్వసాధారణంగా చెక్ బుక్ మనం రాసినప్పుడు చెక్కులో ఏముండాలండి? డేట్ కంపల్సరీ ఉండాలి, అవునా కదండి? డేటు క్రింద నువ్వు రాసే అమౌంట్ కరెక్ట్గా ఉండాలి. ఆ క్రింద కరెక్ట్ సైన్ ఉంటే తప్ప అది చెల్లుబాటు అవదండి, చెల్లుబాటు అవ్వదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదము, ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానము, ఆయన ప్రతి వాగ్దానము క్రింద ఆమెన్ అంటూ ఉన్నాడు. ఆయన నిశ్చయముగా నీ జీవితంలో నేను అది నెరవేర్చుచున్నాను. నీ జీవితంలో అది కలుగునుగాక, నీ జీవితంలో అది నెరవేర్పు కలుగునుగాక. దాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటూ ఉన్నాం. చివర మనం ప్రార్థన చేసినప్పుడు చివరిలో మనం ఏమంటామండి? ఆమెన్ అంటాం. ఆమెన్ అనగా, ప్రభువా, ఈ రాసినటువంటి ఈ ప్రార్థనకు మాకు జవాబిచ్చావు ప్రభువా, ఈ సంతకానికి చెక్కు వాల్యూగా మార్చబడింది ప్రభువా, అందుచేతనే ఆమెన్ అనే మాట ప్రభు మనకు నేర్పించారు. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ జీవితంలో ప్రభు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని నిన్ను స్వాధీనపరచుకోమంటున్నాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే మనం విమోచనలో ఉన్నటువంటి ప్యాకేజీని అక్కడ మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు దేవునికిని, చూడండి, ఇప్పుడు మనల్ని ఎక్కడికి అప్పగించాడంటండి? దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును. ఆమేన్. ప్రభు మనలను విమోచించే ప్యాకేజీలోనికి ఏ రీతిగా మనలను అప్పగించారో ఒక్కసారి ఆలోచన చేయండి. సర్వసాధారణంగా ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎవరైనా మన జీవితంలో కార్యాలు చెయ్యాలనో లేకపోతే మన జీవితంలో విడుదల చెయ్యాలనో అనుకుంటూ ఉంటారు, కానీ మనకెవ్వరూ కూడా విడుదల అనేది ఇవ్వలేరు. కానీ ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ చూస్తే, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. చూసారండి, దేవునికిని ఆయన కృపావాక్యమునకును ప్రభువుకు అప్పగించినప్పుడు, ప్రభువే వాక్యము కనుక ఆయన కృపతో కూడినటువంటి వాగ్దానాలకి నేను మిమ్మల్ని అప్పగించాను. వాగ్దానాలను నెరవేర్చే దేవుడే తప్ప వాగ్దానాలను ప్రభు మరిచిపోయే దేవుడు కానే కాదు. వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. అందుచేతనే ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును. ఏం చేసే దేవుడు అంటండి? క్షేమ అభివృద్ధి, క్షేమమును అభివృద్ధిని, క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకోవాలంటే దేవునికిని ఆయన కృపావాక్యానికి మనలను అప్పగించాడు. ఎప్పుడైనా ప్రభువుకు నువ్వు అప్పగించుకో. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలకి నువ్వు అప్పగించుకో. ఆయన వాగ్దానములో ఆశీర్వాదం ఉంది, ఆయన లేఖనములో ఆశీర్వాదం ఉంది. ఆయన మాట ద్వారానే విడుదల పొందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచేటప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి పవర్తో ఆ వ్యాధిని స్వస్థపరిచాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అందుచేతనే ఇక్కడ దేవునికిని ఆయన కృపావాక్యమునకును నేను మిమ్మును అప్పగించుచున్నాను. దేని కొరకంటండి? మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును
ఆయన శక్తిమంతుడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మెడిసిన్ వాడొద్దని కాదండి, కానీ బాగు చేసేవాడు ఆయన. బాగు చేసేవాడు ఆయన. ఏ విధమైన మెడిసిన్ వాడినా మనలను విమోచించేవాడు ఆయనే. శక్తి కలిగిన వాడు. ఆయన వాగ్దానాలలో ఆశీర్వాదపు వాగ్దానాలే. ఆ ఆశీర్వాదాన్ని నిన్నేం చేయమంటున్నాడండి? స్వాధీనపరచుకోమంటున్నాడు. ఈరోజు దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి మన అందరి జీవితాల్లో ఆయన ఇచ్చేటువంటి ఆ ఇన్హెరిటెన్స్ని ఏ రీతిగా మనం కాపాడుకుంటున్నాం ఆలోచన చేయండి. ఎంతసేపు ప్రభుకి నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ శ్రమలో ఉన్నాను అని చెప్పొద్దండి. కారణం ఏంటంటే మనకంటా శ్రమలు అనుభవిస్తున్నటువంటి లోకము చూస్తే మనం ఎంతగానో గొప్పవాళ్ళం, మనం ఎంతగానో ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎందుచేతనంటే ఓబద్యా రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. ఆమేన్, ఆమేన్. ప్రభు మనలను యెరూషలేము అనేటువంటి దేవుని దైవ మందిరానికి ప్రభు మనల్ని నడిపించారు. కానీ ఇక్కడ ఓబద్యా రాసినటువంటి దైవ గ్రంథంలో అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందరు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యమును స్వతంత్రించుకొనెదరు. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని నామం పేరిట రక్షింపబడిన మన జీవితాల్లో ప్రభు మనకేమిచ్చాడంటండి? స్వాస్థ్యాలు, ఆశీర్వాదాలు. ప్రభు ఇచ్చే మేలులు ఒక్కసారి నువ్వు కౌంట్ చేసుకో. ఎంతసేపు నువ్వు శ్రమలు రాయొద్దు, ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు రాసుకుంటే. ఎందుచేత మనం సర్వసాధారణంగా మనం లిస్ట్ ఏమి రాసుకుంటామండి? అప్పుల లిస్టో, బాధల లిస్టో, కష్టాల లిస్టో, లేదా రిపోర్ట్లు, తారుమారైన రిపోర్ట్లో పట్టుకుని తిరుగుతూ ఉంటాం. అవునా కదండి? నువ్వే లిస్టు రాసుకోవాలంటండి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదం, నువ్వు అనుభవించిన మేలులు రాస్తే ఈ భారాలన్నీ కొట్టుకుపోతాయంటండి. ఆమేన్. ప్రభువా, ప్రస్తుతం నేను శ్రమలోనే ఉన్నాను, కానీ ఒకానొక దినాన్ని నేను ఆశీర్వదించబడ్డాను. ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నువ్వు నాకు చేసిన మేలిది ప్రభువా అని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే ఇప్పుడున్న శ్రమ నుంచి నువ్వు బయటకు వస్తావంటండి. ఆమేన్, ఆమేన్. అందుచేత ఇక్కడ అంటున్నాడు, ఓబద్యా రాసినటువంటి గ్రంథంలో మనం చదివాం, అయితే సియోను క్రింద ప్రతిష్ఠితము, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు. చూస్తారండి, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందరు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదము, ప్రతి స్వాస్థ్యము ప్రభు ఇచ్చిందే. ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదపు స్వాస్థ్యాన్ని, దేవా నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞత నువ్వు చెప్పగలిగితే నీకున్న భారాలన్నీ ఆటోమేటిక్గా ఎక్కడ పోతాయంటండి? బయటికి పారిపోతాయి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనము సర్వసాధారణంగా ఆశీర్వాదాలు అనేది మనం అనుభవిస్తున్న స్వాస్థ్యాన్ని కౌంట్ చేయమండి. ఎన్నడూ మన బాధలు, మన కష్టాలు, మన వేదనలు, మన బలహీనతలే ప్రభువుకు గుర్తు చేస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. ప్రభు చేసిన మేలును జ్ఞాపకం చేసుకో, ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకో, ప్రభు ఏ పరిస్థితుల నుంచి మనం బయటికి నడిపించాడో జ్ఞాపకం చేసుకో. ప్రస్తుతము నువ్వు పడుచున్న బాధ నుంచి దేవుడు నిశ్చయముగా విమోచించే దేవుడు. వాటిని నిన్ను స్వాస్థ్యముగా స్వాధీనపరచుకునేటువంటి అర్హత ప్రభు మనకిచ్చాడు. అపొస్తలుల కార్యాల్లో మనం చదివాం, ఏమనంటండి? దేవునికిని ఆయన కృపావాక్యమునకు నేను మిమ్మను అప్పగించాను. దేని కొరకంటండి? మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి, మీకు క్షేమమును అభివృద్ధి. ఎంత గొప్ప ఆశీర్వాదమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామా లేదా అండి? అనేక మంది ఆ వరద నీటిలో నానిపోతూ సరైనటువంటి నివాసాలు లేక, తిండి లేక, కొంతమంది చెప్తున్నారు ఆహారాలు పంపించారు కానీ మా వరకు రాలేదండి, మేము తిండి లేక మాడిపోయి ఉన్నామని వారు ఛానల్స్లో తెలియపరుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం, క్షేమకరమైనటువంటి జీవితాలు ప్రభు మనకిచ్చారు. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు నేను అనుభవిస్తూ ఉన్నాం.
అనుభవిస్తూ ఉన్నాం. అందుచేతనే దేవునికెన్నడూ నీ బాధలే తెలియపరచకు. దేవునికెన్నడూ ఏం తెలియపరచాలో తెలుసా అండి? నువ్వు అనుభవించుచున్నటువంటి స్వాస్థ్యాన్ని ప్రభు గుర్తు చేయాలి. ప్రభువా, ఒకానొక దినాన్న నేను ఏమీ లేని స్థితిలో నడిచాను. ఒకానొక దినాన్న నా గృహములో కూడా ఏమీ లేవు. ఒకానొక దినాన్న ఏ రోజు నేను నాకు వాహనము కొంటానని నేను అనుకోలేదు. ఒకానొక దినాన్న నా అనుభవం ఇంత మంచి అనుభవం నేను అనుకోలేదు. ఈరోజు నేను అవన్నీ నీవిచ్చిన స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నాను అని నువ్వు చెప్పగలిగితే ప్రభు అంటున్నాడు, ఇప్పుడున్న పరిస్థితిని నీ జీవితంలో కలుగు చేసినటువంటి అపవాదిని బయటికి గెట్అవుట్ అని నువ్వు చెప్పక్కర్లేదంటండి. ప్రభువే బయటికి పంపించేసే దేవుడు. ఆమేన్, ఆమేన్. ప్రియ క్రైస్తవ సంఘం, దేవుని నామం పేరిట రక్షింపబడిన బిడ్డలను ఏ పరిస్థితుల్లోనూ ఎన్నడూ మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆమేన్, ఆమేన్. ఆయన దగ్గర ఏమున్నాయంటండి? శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు. చూసారా అండి, మనం అనుకుంటాం మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి, మనకున్నటువంటి పలుకుబడిని బట్టి, మనకున్న బలాన్ని బట్టి మనము స్వాస్థ్యాలు పొందాలనుకుంటున్నాం. కానీ గొర్రెపిల్ల యొక్క రక్తం క్రింద ఉన్నాం. ఆ గొర్రెపిల్ల మన కొరకు చేసినటువంటి విమోచనను బట్టి మనలను దేనికి అప్పగించాడంటండి? దేవునికిని ఆయన కృపావాక్యానికి ప్రభు మనలను అప్పగించాడు. అయితే ఇక్కడ ఏముందో చూడండి, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో ఆయనలో. ఎంత దివ్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ స్వాస్థ్యంగా ఎవరికి ఇవ్వబోతున్నాడు అంటండి? ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితము చేత అది అధికము, ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము స్థిరమైనది. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము శాశ్వతమైనది, స్థిరమైనటువంటి దివ్యమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. పౌలు 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనం నుండి 2-3 వచనాలు మనం చూద్దాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఒక్క నిమిషం ఆగుదాం. ఎంత అద్భుతమైనటువంటి లేఖనమో పౌలు తిమోతి సంఘానికి ఆయన సువార్తను ప్రకటించారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చూసారా అండి, సర్వసాధారణంగా ఒక ఎడ్యుకేషన్ చదివినవాడు వీడు పునాది కుదిరేంది కాదని అంటారు. అవునా కదా? ఒక బిల్డింగ్ను క్రాక్స్ వచ్చేసి కూలిపోయే స్థితికి వచ్చిన దాని పునాది కుదిరేంది కాదంటారు. అవునా కదా అండి? కానీ ప్రభువు నామం పేరిట రక్షింపబడినటువంటి క్రైస్తవ బిడ్డల యొక్క పునాది దేని మీద స్థిరపరిచాడంటండి? క్రీస్తు అనేటువంటి పునాది మీద. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియో. చూసారండి, ప్రభు తన బిడ్డలను తెలుసుకున్నటువంటి దేవుడు. ఆయన బిడ్డలను స్థిరమైన పునాది మీద ఆయన పునాది మీద అంటే ఈ లోకములో శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, ఏ విధమైనటువంటి అలలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకునేటువంటి ప్రభు యొక్క స్థిరమైన పునాది మీద ఆయన ప్రజలను ఎరుగును అనునదియు. చదువమ్మా. ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. సరే అండి, ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభువు నామమును తెలిస్తే చాలంటండి. యేసు నామము తెలిస్తే చాలంటండి. యేసుక్రీస్తు ప్రభుల వారు యేసు నామాన్ని ఉచ్చరిస్తే దయ్యాలు పారిపోతాయి. అవునా కదండి?
యేసు నామములో ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి ముద్రలో నిన్ను నన్ను ముద్రించాడు. యేసు నామమును మనం తెలుసుకుంటే ఈ లోకములో ఉన్నటువంటి దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. చదువమ్మా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతనకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గొప్ప ఇంటిలో ఏమున్నాయంటండి? వెండి ఉంది, ఏముందంటండి? వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, కానీ కర్రవియో మంటివియో ఉన్నాయి. వాటి సోఫా ఏముంటుందండి? బంగారంతో చేయించగలడా? వెండితో చేయించగలడా? ఏమండి? సిరమిక్ కప్పులు ఉంటాయి, గ్లాస్ మంచి గ్లాస్ వేర్ ఉంటుంది, అవునా కాదండి? చూసారండి, కొన్ని ఘనమైనవి ఉంటాయి, కొన్ని ఘనహీనమైనవి ఉంటాయి, కానీ అన్నీ యజమానుడికి ఏమో కావాలంటండి, అన్నీ ఉపయోగమే. దేవుని మందిరములో చేర్చబడిన మనం అందరము కూడా అంటండి, కొంతమంది తెల్లగున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది నల్లగున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమండి ధనమున్న వాళ్ళు ఉండొచ్చు, ధనము లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, అందరికీ నేను ఒకే రీతిగా సిలువలో నా ప్రాణాన్ని అర్పించాను. అందరినీ కూడా స్థిరమైన పునాది మీద నేను స్థిరపరిచాను. అందరూ యేసు నామాన్ని ఉచ్చరిస్తే, యేసు నామాన్ని తెలుసుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఉపద్రవాల నుంచి నేను వారిని తప్పిస్తూ వారిని ఘనమైనటువంటి వారిగానే నేను చేయబోతున్నాను. ఆమేన్. ఘనమైన వారిగానే చేయబోతున్నాను. ఏమంటే ఆ కుర్చీలో కూర్చున్నా కూర్చోగలం, ఏమండి, లేదా వెండి కుర్చీలో కూర్చోగలం. సప్లై కంపెనీని చూడండి, పెద్ద పెద్ద ఏమంటే రాజు చైర్లా అందులో కూర్చోవడమేనండి. ఘనమైనవి ఘనహీనమైనవి, కానీ ప్రభువుకు ఉపయోగపడేవాడిగా మనలను మార్చాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో ఏమంటున్నాడో తెలుసా అండి? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అన్నీ నేను ఇస్తానంటున్నాడండి. నీతి, దేవుని దృష్టిలో ఏది నీతో, దేవుని దృష్టిలో ఏది మంచో ఆ మంచి నువ్వు నేను చేస్తే ఆయన దృష్టిలో నీతి కలిగిన జీవితం, ఆయన దృష్టిలో నీతి కలిగిన జీవితం. ప్రభు మనల్ని రక్షించాడు. ఏ పరిస్థితి నుంచి రక్షించాడండి? కొంతమందిని వ్యాధుల నుంచి స్వస్థపరిచారు, వారిని రక్షించుకున్నాడు. కొంతమంది విగ్రహారాధన కుటుంబాల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు, వారిని రక్షించుకున్నాడు. కానీ మరలా తిరిగి మనం ఎక్కడికి వెళ్ళకూడదంటండి? పాత జీవితానికి వెళ్ళకూడదు. పాత జీవితానికి వెళ్ళదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటామండి? మంచి మందులు ఇవ్వండి డాక్టర్ గారు, ఏమండి, మంచి మందులు ఇవ్వండి. ఎన్ని టెస్టులు చేస్తారో చేయించండి, ఎన్ని ఇంజక్షన్లు చేస్తారో చేయండి, నాకు మాత్రం ఈ జబ్బు నుండి బయటకు వచ్చి నేను పీటీ ఉషాలాగా నడవాలి. అంతేగాని మరలా నేను మళ్ళీ పాత స్థితికి వెళ్ళి కర్రట్టుకుని నడవాలని ఎవ్వడూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కోరుకోడండి. ప్రభుని జ్ఞాపకం చేసుకో, యేసు నామాన్ని జ్ఞాపకం చేసుకో, యేసు వాగ్దానాలని జ్ఞాపకం చేసుకో, ప్రభు చేసిన ఆశీర్వాదాలని జ్ఞాపకం చేసుకో. అవెన్నడూ కూడా నీ జీవితంలో స్వాస్థ్యంగానే ఉండిపోతాయి, స్థిరమైన వాటిగానే ఉండిపోతాయి. కానీ పాత నిబంధన కాలములో, పాత నిబంధన కాలపు ప్రవక్తలైతే, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆయన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకైతే ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆటంకాలు ఉన్నాయండి, ఆటంకాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆలకింపుకున్నాడు. చూసారా అండి? పాత నిబంధన కాలంలో మన ఆశీర్వాదం, స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవునికి నీ ప్రజలకు మధ్యన ఏముందంటండి? అడ్డుగోడ ఉంది. దేవునికి ప్రజలకి
అడ్డం ఉందంటండి. ఆ అడ్డం ఏమంటున్నాడు చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన దోషాలు పాత నిబంధన కాలములో వారు ఆశీర్వాదం పొందడానికి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు స్వాస్థ్యముగా స్వాధీనపరచుకోవడానికి ఏమున్నాయంటండి? పాపాలు, దోషాలు, ప్రభువుకుని మానవులకి మధ్యన అడ్డుగోడ. యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధన కాలములో సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప విమోచన మనం చూడగలిగినట్లయితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఆమేన్. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. చూసారండి, పాత నిబంధన కాలములో కంటికి కన్ను, పంటికి పన్ను. పాత నిబంధన కాలములో వారి పాపాలు, దోషాలు ప్రభువుకిని వారికిని మధ్యన ఏముందంటండి? అడ్డుగోడ ఉందండి. ఆ అడ్డుగోడను, ఉభయుల మధ్యన ఉన్నటువంటి ఆ అడ్డుగోడను తొలగించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో వేలాడుతూ నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ పవిత్రమైనటువంటి త్యాగాన్ని బట్టి, క్రీస్తు చేసినటువంటి ఈ దివ్యమైన కార్యాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి సువార్త ప్రకటిస్తూ అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. దయచేసి గమనించండి, మనం చేసే అపరాధాలు మన మీద మోపితే మనం ఏమైపోతాం చెప్పండి? ప్రతి దినము దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఏ రోజో మనం బరేలు గ్రౌండ్కి వెళ్ళిపోదాం అండి, అవునా కదండి? ఏ రోజో మనం బరేలు గ్రౌండ్కి వెళ్ళిపోదాం. కానీ ఈ క్రొత్త నిబంధన కాలములో, పాత నిబంధన కాలములో అడ్డుగోడలుగా ఉండిపోయి ఆయన ఆలకింపకున్నాడంటండి. ఎంత మొరపెట్టినా వినలేదంటండి. కానీ క్రీస్తు ఆయన సిలువలో చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని బట్టి దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఎంత గొప్ప దేవుడో చూడండి. మన పాప దోషాలన్నీ ఆయనే సిలువలో భరించాడు. ఆయన భరించి ఆ సిలువలో ఆయన వీపు మీద చాళ్లతో దున్నబడినటువంటి రక్తము చిందిస్తూ ఉన్నప్పుడు మన పాప పత్రాన్ని ఆ రక్తం ఏం చేసిందంటండి? తుడిచేసిందంటండి. ఆ రక్తపు డాగుల్లో మన పాప పత్రము కొట్టివేయబడింది. అందుచేతనే అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో, చూసారండి, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించెను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎంత గొప్ప దివ్యమైన స్వాస్థ్యమో ఆలోచన చేయండి. ఈ 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:19 అద్భుతమైనటువంటి ఆశీర్వాదపు స్వాస్థ్యపు వాగ్దానం, అది లేఖనం. అది మన అపరాధాలు మన మీద మోపట్లేదంటండి. మోపితే ఈరోజు సంఘాలు ఉండవు, సేవకులు ఉండరు, విశ్వాసులు ఉండరు, ఎవరు ఉండరు, అందరూ ఏనాడో గాలిలో కలిసిపోనండి. ప్రభు ఏం చేశాడంటండి? లోకమునే తనతో సమాధానపరిచేసుకున్నాడంటండి. ఎంత గొప్ప అద్భుతమైన లోకము తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాను. ఈరోజు సమాధాన వాక్యాన్ని ప్రభు మనకిచ్చారు. స్వాస్థ్యాలు పొందడానికి ఈ లోకములో మనం చేసే అపరాధాలన్నీ ఏం చేశాడంటే మన మీద ఏనాడు మోపలేదంటండి. మోపితే మనం ఏమైపోతాం ఒక్కసారి ఆలోచన చేయండి. మన మీద ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి అపరాధాలు, పాపాలు, దోషాలన్నీ ఎవరి మీద వేసుకున్నాడంటండి? ఆయన మీద భరిస్తున్నాడు. పాత నిబంధన కాలములో అవి నేను ఆలకించను, నేను వాటిని చూడను కనుక ఆయనకి నీ ప్రజలకు మధ్యన ఏముందంటండి? అడ్డుగోడ ఉంది. వారు ఎంత మొరపెట్టినా వారి ప్రార్థనకు జవాబు రాలేదు. ఈ కడవరి దినాల్లో, ఈ కృపాకాలములో దేవునికి, ఆయన కృపావాక్యానికి ప్రభు మనల్ని అప్పగించినటువంటి ఈ కాలములో నిత్యము మనము చిన్నో చితకో దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నా కానీ ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడండి? లేవనెత్తుతున్నాడు. తప్పగా లేవనెత్తుతున్నాడండి. ఎన్నడూ ఆయన మనల్ని ఆ పరిస్థితుల్లో నడిపేయలేదు, చంపేయలేదు.
ఆ పరిస్థితుల్లో నుంచి ఏదో ఒక మార్గం గుండా ఆ అపరాధాలు మన మీద మోపక ఆ సమాధాన సువార్తను, లోకములోని సమాధానమును ఆయనకు లోపరుచుకొని సమాధానపరుచుకుని, లోకము తనతో సమాధానపరుచుకుని ఆ సమాధాన వార్తను మాకు అప్పగించాను. ఎంత అద్భుతమైనటువంటి స్వాస్థ్యముతో కూడిన లేఖనమో ఆలోచించండి. ఈరోజు దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి మనందరి జీవితాల్లో ప్రభు ఏమేమోపోతున్నాడంటండి? ఆశీర్వాదం. ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని ఏ రీతిగా నువ్వు స్వతంత్రించుకోవాలి, ఏ రీతిగా నువ్వు డ్రా చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు యొర్దాను నదిని దాటిన తర్వాత దానిని స్వాధీనపరుచుకుని అందులో మీరు నివాసం చేయండి, అందులో మీరు నివసించండి. ఆ ఆశీర్వాదాలు ఈరోజు మనము చూచే అనుభవం వేరు, ప్రవేశించే అనుభవం వేరు, వాటిని స్వాధీనపరుచుకునే అనుభవం వేరు. ఒక్కసారి నా వ్యక్తిగత జీవితాన్ని పునర్విమర్శ చేసుకున్నటువంటి బిడ్డలమైతే, ప్రభువా ఒకానొక దినాన మా జీవితంలో ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి తెచ్చావో అని మందిరంలో నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభు వైపు చూస్తే ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమైన వాటిని మన యొద్ద నుంచి దూరపరిచి ఆయన యజమానుడు వాడుకున్నటకు పరిశుద్ధపరచబడిన అర్హమైన పాత్రగా ప్రభు మనల్ని చేసి ఈ లోకములో సంభవిస్తున్నటువంటి సకల విధమైనటువంటి శోధనల నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు విమోచించి ఆశీర్వదించును గాక. ఆమేన్.